హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఎపిసోడ్ 47, గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. గురువారం రాత్రి కంప్లీట్గా ఏదైతే దొంగలకు సంబంధించిన టాస్క్ అయితే రన్నింగ్ ఉందో అది ఫస్ట్ రౌండ్కి సంబంధించి మాధురి గారు అయితే మాత్రం లీడింగ్లో ఉన్నారు. అలాగే అందులో ఉన్న సుమన్ శెట్టి గారు అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు, అలాగే తనూజ అవ్వచ్చు, వీళ్ళైతే మాత్రం హైయెస్ట్ అమౌంట్తో, అంటే మీకు ఆ దొంగలాట మీరు ఫస్ట్ నుండి ఫాలో అంటే దీని ఎపిసోడ్లో కూడా నేను వివరించాను. దొంగలాటలో ఎవరి దగ్గర ఎక్కువ క్యాష్ ఉందనేది కాన్సెప్ట్. ఈ గేమ్ కూడా 2 టీంలుగా విడిపోయారు. ఒకటి సంజన, ఒకటి మాధురి. మాధురి టీంలో మెజారిటీ గర్ల్స్ అయితే ఉన్నారు. అలాగే సంజన గారి టీంలో మెజారిటీ హైటు, వెయిటు, బిల్డింగ్, బాడీ బిల్డర్స్ అయితే అందరూ కూడా, అంటే లైక్ డిమాన్ పవన్, గౌరవ్, నిఖిల్ నయ్యర్, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. కొద్దిగా సాలిడ్గా ఉన్న పర్సన్స్ అందరూ అందులో ఉన్నారు. మెజారిటీ బాయ్స్ ఉన్న టీం వాళ్ళది తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఇటువైపు ఉన్నారు, లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. మాధురి గారు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా టీమ్స్ అయితే ఇది కంటిన్యూషన్. రెండో రౌండ్ ఈరోజు నిన్న ఏదైతే గురువారం నాడు జరిగిన ప్రోగ్రామ్ ఉందో, గురువారం నాడు జరిగిన ప్రోగ్రాంకి సంబంధించి టాస్కులు కూడా చాలా టఫ్ ఇచ్చారండి. ఎలా అంటే కొద్ది బలం ఉండాల్సిన బాడీ బిల్డింగు, కొద్ది కండబలం ఉండే గేమ్స్ అయితే పెట్టారని చెప్పాలి. నేనేమంటానంటే కొంచెం ఇది అన్ఫేర్గా నడిచే గేమ్స్ అనాలి. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ని కూడా మిక్స్ చేసి, ఇద్దరు లేడీస్ అంటే అటు ఇటు ఒక్కొక్క లేడీ ఒక్కొక్క జెంట్స్ ఉండేలా అయితే గేమ్ వేరేలా ఉండేది అనేది నా ఫీలింగ్. ఇక్కడ ఏమైందంటే జెంట్స్ ఇద్దరు అంటే ఇక్కడ గేమ్ కూడా నేను చెప్పలేదు. మడ్డి ఉంటుంది, ఆ మడ్డిలో అటుపక్క ఇటుపక్క రెడ్ అండ్ బ్లూ కలర్ ఫ్లాగ్స్ ఉంటాయి. బ్లూ కలర్ ఫ్లాగ్స్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ వచ్చేసరికి సంజన గారి, రెడ్ కలర్ వస్తే మాధురి గారి. ఇప్పుడు ఏంటంటే డిమాన్ పవన్, నిఖిల్ నాయర్ ఇటువైపు నుండి గౌరవ్ ప్లస్ డిమాన్ పవన్ ఈ సంజన గారి టీం నుండి, బ్లూ టీం నుండి కాంపిటీషన్ దిగారు. అలాగే ఇటుపక్క వచ్చేసి పవన్ కళ్యాణ్, అలాగే ఇమాన్యుల్ వచ్చారు. వీళ్ళెక్కడ అక్కడ చేయాల్సిన యుద్ధం ఏంటనుకున్నారు? మడ్డిలో అటుపక్క ఉన్న ఎవరి ఫ్లాగ్స్ వాళ్ళు బుట్టలో వేయాలి. అంటే బ్లూ కలర్ ఫ్లాగ్స్ ఉంటాయి, రెడ్ కలర్ ఫ్లాగ్స్ ఉంటాయి, అలాగే మధ్యలో రెండు చొప్పున ఎల్లో కలర్ బ్యాడ్జెస్ ఉంటాయి. అది బోనస్ క్యాష్ వస్తుంది అనమాట. ఓవరాల్గా ఇందులో గెలిచిన వాళ్ళకి ఆ ఎవరైతే టీం లీడర్ ఉందో, ఇటు సంజన గారు కానీ మాధురి గారు కానీ ఈ రౌండ్లో గెలిచినట్లయితే దగ్గర 5,000 రూపాయల బిగ్ బాస్ క్యాష్ అనేది వస్తుంది. సో అది వాళ్ళ టీంకి పంచడానికైనా, ఆమె టీం లీడర్ దగ్గర ఉండడానికైనా అమౌంట్ అయితే ఎక్కువ రూపాయలు ఉండే అవకాశం ఉన్న గేమ్ ఇది. సో మొత్తానికి అయితే ఈ గేమ్ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఆబ్వియస్లీ మనమే చెప్పేయగలం, గౌరవ్, డిమాన్ పవన్ ఎటుంటే ఆ టీమే గెలుస్తుందని. ఇప్పుడు ఏమవుతుందంటే బిగ్ బాస్ గేమ్లు కండక్ట్ చేసినప్పుడు కూడా ఎలా ఉండాలంటే కొంచెం చూడడానికి చూసేవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండేలాగా గేమ్ పెట్టాలి. వాళ్ళు యునానిమస్గా గెలుస్తారు గేమ్లో ఆబ్వియస్లీ. అఫ్కోర్స్ దీనికి ముందు గేము కొద్దిగా టెక్నిక్ వాడాల్సిన గేమ్. ఇక్కడ అలా కాదు, టెక్నిక్ ఏమి ఉండదు. దీన్ని బలంగా ఎవడైతే వెళ్ళగలడో ఆడే విన్. ఇక్కడ ఏమైంది, కళ్యాణ్ ఏమో బక్క సిక్కిన బ్రూస్లీలా ఉంటాడు. ఇకపోతేనేమో ఇమాన్యుల్ ఒళ్ళు అయితే చేసాడు కానీ కండబలం ఉండదు మనోడికి, అంటే మజిల్ పవర్ ఉండదు. బాడీ అయితే మాత్రం ఇంత ఉంటుంది, అంతా నీరులే కాబట్టి. ఇటు పక్క చూస్తారేమో డిమాన్ పవన్ సాలిడ్ బాడీ, గౌరవ్ కూడా ఫుల్లీ ఫిట్నెస్ గాయ్. వీళ్ళిద్దరూ లాగితే వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? ఆబ్వియస్లీ మొత్తం ఫ్లాగ్స్ అంతా తీసే చక్క బుట్టలు వేసుకున్నారు. 1 సైడెడ్ గేమ్ అయిందని చెప్పాలి. దానికన్నా బెటర్గా ఇటుపక్క ఒక లేడీ, ఇటుపక్క జెంట్స్ ఎలా అయితే గేమ్ అయితే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండదు, చూడడానికి ఉండేది అనేది నా ఫీలింగ్. మొత్తానికి ఈ గేమ్ సంజన గారు గెలిచారు. 5,000 రూపాయల బిగ్ బాస్ క్యాష్ ఏదైతే ఈ దొంగల కాన్సెప్ట్లో వీళ్ళ దగ్గర అయితే సెక్యూర్ చేసుకున్నారని చెప్పాలి. సంజన గారు బాత్రూమ్కి సంబంధించిన విషయంలో ఏదైతే మాట్లాడారో, అంటే ఆమెకి వాడుకోవాలనుకుంటే కామన్ బాత్రూమ్ ఏదైతే ఉందో ఆ బాత్రూమ్ వాడాలి. ఈ కెప్టెన్ రూమ్లో ఉన్న బాత్రూమ్ అనేది ఆప్షనల్ మాత్రమే. అది కెప్టెన్స్ ఇష్ట ప్రకారం. రాత్రిపూట లేడీస్ పద్దాక బయటికి వెళ్ళి రావాలి అంటే వాష్రూమ్స్కి కష్టం అని చెప్పి ఇచ్చిన చిన్న అవకాశం ఏంటంటే ఇది వాడుకోండి, నైట్ పూట వాడుకోండి అని చెప్పాడట. సో దాన్ని ఏదో కటసీతో ఇచ్చిందని కటసీగా వాడుకోవాలి. సంజయ్ గారు పగల కూడా వాడేసుకుంటున్నారు. పగల కూడా వాడినప్పుడు అక్కడ చెత్త ఉందంటే ఎందుకు క్లీన్ చేయలేదని చెప్పి గట్టిగా అడుగుతున్నారు. ఓకే, బాగానే ఉంది, క్లీన్ చేయాలి, బాధ్యత ఉంది. కానీ అక్కడ సుమన్ శెట్టి గారు కానీ యాజ్ ఎ కెప్టెన్గా సుమన్ శెట్టి కూడా కన్సర్న్ ఏం చేస్తున్నాడంటే, ఏమండి అది ఆల్రెడీ గేమ్ పెట్టారు కదా, ఈ గేమ్ రెడీ అయిపోండి అన్నప్పుడు రెడీ అయిపోయారు, టైం ఇవ్వలేదు, అందుకని బాత్రూమ్ క్లీన్ చేయలేదు. యాక్చువల్గా ఏది కెప్టెన్సీ
బయట బాత్రూంలో అయితే నీట్గా క్లీన్ చేస్తారు, అది వేరే విషయం. బట్ కెప్టెన్స్ రూమ్ ఏదైతే కెప్టెన్ రూమ్ ఉందో అందులో ఉన్న బాత్రూమ్ మాత్రం క్లీన్ చేసే అవకాశం ఇవ్వలేదు. అంటే గ్యాప్ టైం ఇవ్వకపోవడం వల్ల అందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చింది గేమ్కి. సో అదే రీజను సుమన్ శెట్టి కూడా అదే చెప్తున్నాడు, లేదు అసలు టైం ఇవ్వలేదు, అందుకని నాకు అర్థమైందిలేండి. అంటే అప్పటికి సంజన గారు బడబడ లోపల ఉన్న డస్ట్బిన్ తీసుకొచ్చి వాళ్ళ హాల్లో అక్కడ పడేసి, అందులో ఉన్న ఏదో చెత్త కవర్ ఏదో ఉంటే కింద పడేసి, ఎవరు క్లీన్ చేస్తారు, ఇది క్లీన్ ఇంకోటి ఎవరైనా చేస్తారా, సర్వెంట్లా కనిపిస్తున్నావా అని చెప్పి ఆమె ఏదో అంటే కంటెంట్ కోసం అయితే ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆమె ఎందుకు ట్రై చేస్తున్నా కూడా చెప్తా. యాక్చువల్గా ఆమెకి నామినేషన్లో పెట్టినప్పుడే ఆమెకి చాలా 105 ఫేవర్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఆమె ఏం ఆడట్లేదు, ఎవరైతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయో ఆ తర్వాత నుండి సంజన గారు కనిపించడం మానేశారు. వాస్తవంగా ఎక్కడా లేరు. ఇప్పుడు అదే విషయం మీద పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు, ఏమైనా నచ్చలా. కానీ వాస్తవం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత తను ఇక ఆన్లైన్ గివప్ ఇచ్చిందేమో అనిపించింది. సంజన గారు 5 వారాలు ఒక లెక్కగా ఉంది, ఈ 6వ వారం నుంచి మాత్రం కంప్లీట్గా డౌన్ అయిపోయిందని చెప్పాలి. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కంప్లీట్గా డౌన్ అయింది. ఆమె ఇండివిజువాలిటీ ఎక్కడా కనిపించట్లేదు. ఎంతసేపు వాళ్ళ వెనకాల ఉండడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడుకోవడం, లేదంటే ఆల్రెడీ ఏమితో ఎంతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళందరినీ బ్యాక్ బిచింగ్ చేయడం, లైక్ ఇమాన్యుల్ లాగా. అంటే మీకు తెలుసు లేదో భరణి గారు బయటకు వచ్చాక కూడా శివాజీ గారితో బజ్లో మాట్లాడిన మాట ఇదే, ఏమండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే భయపడడం మొదలుపెట్టారండి. ఎలా అంటే వాళ్ళకి ఎలా మచ్చిక చేసుకోవాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, వాళ్ళ పవర్స్తో వచ్చారు, అలాగే బయట ఇన్ఫర్మేషన్ చూసి వచ్చారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటూ వాళ్ళతో మంచిగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ అవ్వచ్చు, సేఫ్ అవ్వచ్చు, లేదంటే నామినేషన్ నుండి కాపాడే పవర్లు అవ్వచ్చు, ఫుడ్ పవర్లు అవ్వచ్చు, ఇట్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఏం చేశారంటే ప్రతి ఒక్కరు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి భయపడడం మొదలుపెట్టారు. అది ఎందుకో నాకు నచ్చలేదు. ఒకటి భరణి గారు కూడా ఎలా భజన చేశారో లేకపోతే ఎలా మాట్లాడారు అనేది నేను వదిలేండి, వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మాట్లాడారు. కానీ ఆ పాయింట్ అయితే నిజం, వీళ్ళందరూ భయపడడం మొదలు. లైక్ సంజన గారు కూడా ఆయన ఆ మాట మర్చిపోయి కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి, వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళ పవర్ వాడుకోవచ్చు, నేను సేఫ్ జోన్లో ఉండొచ్చు అనే కోణంలోకి వెళ్ళిపోయారనేది వాస్తవం. ఇప్పుడు కూడా ఈ వారం ఆమె నామినేషన్లో ఎప్పుడైతే ఉందో ఆమెకి భయం మొదలైంది. భయం మొదలవడంతో ఏం చేసింది, నామినేషన్ అందుకే అంది కళ్యాణ్కి అవకాశం ఉంటే రీనామినేట్ చేసుకోవచ్చా అని అడిగితే లేదు నామినేట్ అయిపోయింది, ఇంకేం మాట్లాడేది లేదు, అది నేను ఇమాన్యుల్ చూసుకుని పవన్ కళ్యాణ్ అన్నాడు. అప్పుడు కూడా ఆమె ఎలాగోలాగా నామినేషన్ తీర్చేసుకుందాం అనుకుంది, నామినేషన్ చేశాక మళ్ళీ తీర్చేసుకుందాం అనుకుంది, కానీ అవలా. సో ఆ భయం కంటిన్యూషన్ అవుతూ వస్తూ ఇప్పుడు ఏం చేయాలంటే కంటెంట్ కోసం ట్రై చేస్తుంది. అంటే అరే సంజన ఎంత మంచిది, అసలు సంజన గారు ఎంత బాగా ఆలోచిస్తారు, అసలు చూడు ఆమె అసలు ఎంత నీట్నెస్గా ఉండాలని చూస్తుందో, అసలు ఎంత బాగా ఉంటుందో అని అనుకుంటుంది. కానీ ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడుతుంది. ఫస్ట్లో కూడా శ్రీజ గారిని మీకు అందరూ గుర్తుందో లేదో, శ్రీజాని ఓ మాట ఉంది, ఇంత చీప్ క్వాలిటీ అంటే ఏదో అంటే వాళ్ళ వచ్చిన వాతావరణాన్ని తక్కువ చేసే ఉద్దేశంతో మాట్లాడిన విధానం, అంటే ఏమి ఒక హై క్లాస్ నుండి వచ్చినట్టు ఇంత చీప్ వాళ్ళతో మాట్లాడను అనే విధంగా వచ్చినట్టు ఫస్ట్లో ఒకసారి మాట్లాడింది. తర్వాత రాము రాథోడ్ని నువ్వు ఎక్కడి నుండి వచ్చావో కానీ, అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక బాగా బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన వ్యక్తివి, అలాగే మాట్లాడుతున్నావు, ఎక్కడి నుండి వచ్చావు కానీ అది కాదు మాట్లాడడం. అంటే ఆ రోజు కూడా ఆయనకి ఒక ఇంగ్లీష్ పదం యొక్క అర్థం తెలియక అలా మాట్లాడాడు. దాన్ని వెక్కిరిస్తూ ఈమె క్లాస్ గురించి మాట్లాడింది. అంటే క్లాస్ వార్ అంటారు కదా, అంటే పేద ధనిక ఎక్కువ తక్కువ ఈ ఉద్దేశాలు సంజన గారిలో ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఆమె ఒక రిచ్ పర్సన్, నేను ఒక హై క్లాస్ సంబంధించిన వ్యక్తిని అనే అర్థం వచ్చేటట్టు డైరెక్ట్గా పైన ఇండైరెక్ట్గా అర్థాలు వచ్చేలాగా ఎన్నో సార్లు మాట్లాడింది. ఇప్పుడు కూడా సుమన్ శెట్టి గారు ఆమెను ఏమన్నారంటే, అమ్మ అలా కాదు, అసలు మీరు ఎందుకు ఈ బాత్రూమ్ వాడారు, ఈ బాత్రూమ్కి మీకు సంబంధం ఏంటి, మీరు వాడాలనుకుంటే బయటికి వెళ్ళి వాడారు కదా, ఇది ఎందుకు వాడారు, ఏం లేదు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చాను, హ్యాండ్ వాష్ కూడా సింక్లోకి చేసుకోవచ్చు కదా, కిచెన్లో చేసుకోవచ్చు కదా, ఎక్కడికి ఎందుకు వచ్చి చేయాలి, అవసరం ఏముంది, అయినా మీరెందుకు మీకేం అవసరం, ఇప్పుడు బాత్రూమ్ వాడ బయటికి వెళ్ళొచ్చు కదా అంటే, నేను సర్వెంట్ అనుకుంటున్నావా నీవు అని చెప్పి ఆయన మీద ఆమె చేతిలో ఉన్న కవర్ ఏదైతే ఉందో, ఆ డస్ట్బిన్కి వాడే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని ఆయన కేసు కొట్టింది. ఎవరు గమనించారు, దాని మీద క్వశ్చన్ చేయలేదు. కానీ అది పదే చూసినప్పుడు చాలా చండాలంగా అనిపించింది. ఒక వ్యక్తిని
ఆ డస్ట్బిన్కి సంబంధించిన కవర్ని వేసి ఆయన మీద కొట్టే ప్రయత్నం ఏదైతే ఉందో 100% అది రాంగ్ అనేది నా ఫీలింగ్. చేసింది తక్కువ అంటే ఏమంటుంది, మేము సర్వెంట్లో కనిపిస్తున్నావా అని ఏమంటుంది, కానీ కాదు, ఈమె అవతలని ఫ్లోరా గారిని ఎలా వాడుకుందో చెప్పండి పోనీ మీరు అందరూ. నిజంగా చెప్పండి, ఆ ఫ్లోరా గారిని ఒక బొమ్మను చేసుకొని, అంటే ఈమె కింద ఒక అసిస్టెంటో లేదంటే ఒక టేక్ కేర్ కింద ఉంటారు కదా, అంటే కింద పనుల కింద వాడుకుంటాం కొంతమందిని, ఇంకా కంప్లీట్గా వీళ్ళకి సంబంధించిన పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా ఫ్లోరా గారిని కూడా ఆమె ఉన్నప్పుడు వాడింది. సో ఆమెకు ఆ నైజం ఉంది. ఇప్పుడు కూడా అంతే, కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఒకటి పనిమాల తెచ్చుకొని మరి అక్కడ చేస్తే అది అట్రప్లాప్ అయ్యి బూమెరాంగ్ అయింది అని చెప్పాలి. గౌరవ్ కూడా ఏమన్నాడు, మీది కాదు అక్కడ పెట్టండి, యాజ్ ఎ కెప్టెన్ నేను చెప్తున్నాను, మీరు ఎందుకు అది పట్టుకుంటున్నారు. దివ్య కూడా ఏమడిగిందంటే, నేను చేయనట్లా, మీరు ఎందుకు అలా చేస్తున్నారు, అది మీరు తీసుకెళ్ళి యాజ్ టీజ్గా అక్కడ పెట్టండి, నేను క్లీన్ చేస్తామని చెప్తున్నా కదా, నేను క్లీన్ చేస్తా. ఇది టాస్క్ పెట్టడం వల్ల టైం లేదని చెప్పి మేము వదిలేం తప్ప, బయట బాత్రూమ్ ఆల్రెడీ క్లీన్ చేస్తున్నాయి, మీరు వాడాలనుకుంటే అక్కడికి వెళ్ళి వాడుకోండి, ఈ బాత్రూమ్ మేము క్లీన్ చేస్తామని చెప్పినా సరే కావాలని చెప్పి దాన్ని డ్రాగ్ చేసి వాళ్ళని తప్పు పెట్టాలని చూసినా సరే అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ గౌరవ్ కానీ సుమన్ శెట్టి కానీ మాధురి గారు కూడా వచ్చి మాట్లాడారు, నువ్వు ఎందుకు అలాగా వదిలేసాలు చేస్తానంటున్నారు కదా అంటే, నేను చేస్తా, వద్దులే వాళ్ళది ఎందుకు చేయడం, నేనే కవర్ పడేసి నేనే అన్నీ క్లీన్ చేసి పడేస్తానని చెప్పి దాన్ని హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే మాధురి కూడా అన్నారు, సరే చేస్తానన్నది వదిలేయండి అని చెప్పారు. ఆమె కూడా అంతే, ఎందుకు బతులాడడం, చేస్తానన్నప్పుడు ఎందుకు ఫీల్ అయిపోవడం, చేసుకొని కంటెంట్ తనకి ఫేవర్గా చేసుకోవడం కోసం ఒక కంటెంట్ని క్రియేట్ చేయడానికి అయితే సంజన గారు ఈ విషయంలో, బాత్రూమ్ విషయంలో అయితే మాత్రం గట్టిగా ప్రయత్నం చేశారని చెప్పాలి. బట్ అది చూసే జనాలకి అది అర్థమైపోతుంది, అది కావాలని క్రియేట్ చేసుకున్నది తప్ప అక్కడ అంత అవసరం లేదు, అసలు అంత అవసరమే లేదు. ఇంకోటి సంజన గారిలో నేను గమనించింది ఏంటంటే, అందే వరకు కాళ్ళు అందరి జుట్టు, అంటే ఎలా అంటే ఆమె తప్పు చేసినప్పుడు తప్పు చేసేస్తుంది, సరదా కోసం చేశాండ్రా అంటుంది. సరదా కోసం చేశాండ్రా అనిన తర్వాత ఏమవుతుందంటే అది ఒప్పుకోరు. ఎప్పుడైతే ఈవి తప్పు చేసి అవతల తప్పు చేశారని ఈమె నిందలేయడం మొదలుపెట్టుద్దో, లైక్ మొన్న పవన్ కళ్యాణ్ని నామినేషన్స్ తర్వాత పదే నేను కడిగేస్తాను ఏమనుకుంటున్నాడు అని చెప్పి పర్సనల్గా అటాక్ చేసింది. ఏది నీ ప్రొఫెషన్లో ఉండి అని చెప్పి మనగానే గట్టిగా ఇచ్చుకున్నాడు. అలాగే తనుజను తక్కువ చేసి, క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు కూడా ఆమె అటాక్ చేయడం మొదలుపెట్టాక, అంటే అవతల వ్యక్తులు ఎప్పుడైతే అటాక్ చేయడం మొదలు పెడతారో ఎమ్మన్నా ఆమె నోట్లో వచ్చిన మాట ఏంటంటే, ఇది చాలాసార్లు విన్నా, బిడ్డలను వదిలిపెట్టి నేను ఇక్కడ ఆడుతుంటే అని మొదలెట్టింది. బిడ్డలను వదిలిపెట్టి ఇక్కడ ఆడుతుంటే అంటే అందరూ కూడా పిల్లలను వదిలిపెట్టు, భర్తను వదిలిపెట్టు, నాన్నను వదిలిపెట్టు, తల్లిదండ్రులను వదిలిపెట్టు, లేకపోతే అన్నయ్యను వదిలిపెట్టు, తమ్ముడిని వదిలిపెట్టు, పెంచుకున్న పెట్స్ను వదిలిపెట్టు, అనేక రకాలుగా వదిలిపెట్టి తమ కెరీర్ల కోసం ఇక్కడికి వచ్చి ఆడారు. నేను ఇంకో విషయం అయితే చెప్తున్నాను, అసలు అంత ఫైనాన్షియల్గా హై లెవెల్లో ఉన్న వ్యక్తికి, అలాగే హై రిచ్గా ఫీల్ అయ్యే ఇలాంటి వ్యక్తులకో, లేదంటే వచ్చాను త్యాగం చేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆ రీజన్లు చెప్పుకోవాలనుకునే సంజన గారు లాంటి వాళ్ళని అసలు బిగ్ బాస్ ఎందుకు తీసుకొస్తారండి? దాన్ని ఒక ఆపర్చునిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు, దాని ద్వారా బెనిఫిట్ అవ్వాలనుకునేవాళ్ళు, దానికోసం పడితపించే వాళ్ళని, ఇన్స్పైర్ అయ్యే వ్యక్తులు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా అది ఉపయోగపడే విషయం. కానీ అర్థం లేదు. ఇప్పుడు ఈ సీజన్లోనే చెప్పాలంటే వేళ్ల మీద లెక్కేసుకోవాల్సి వస్తుంది. మంచి ప్లేయర్లు ఎవరు ఉన్నారా అంటే వేళ్ల మీద లెక్కేసుకోవాలి. ఒక్క టాస్క్ కూడా 100% ఆడలేకపోతున్నారని చెప్పాలి. నిన్న జరిగిన చెప్పుల టాస్క్ చూడండి, ఏంటండి అది, ఆ టాస్క్లో అంత హైట్ ఉండి ఒక్కడ సక్సెస్ అవ్వాలా సంజయ్ గారి టీం నుండి. తెలివి కదా వాడాలి. ఇంకో టాస్క్ పెట్టారండి, నోట్లో నీళ్లు పోసుకొని ఎంత దూరం విసురుతారు నోటితో, ఏ బకెట్లో పడుద్ది అనేది. ఏంటండి అది, ఏం టాస్క్ అండి? ఇంతకన్నా మంచిగా ఎంత మంచి టాస్కులు వాళ్ళు వీళ్ళు శివాజీ ఉన్నప్పుడు కానీ, దీనికి ముందు కానీ, వాళ్ళు ఉన్నప్పుడు వారు దీనికి ముందు అన్ని సీజన్లు చూడండి, మంచి మంచి గేములు చాలా భలే ఉంటాయి అసలు గేములు. అవి ఏం గేములు అండి? ఇసుక తీసి తోడి తీసుకెళ్ళి హోల్డ్ చేసుకొని లోపలికి వెళ్ళే టాస్కులు కానీ, ఇలాంటి ఎన్నో టాస్కులు మనం చూసుంటాం. బట్ ఈ టాస్కులు అయితే మాత్రం ఎక్కడ కూడా అంత రక్తి కట్టించే గేమ్స్, అంత హుందాగా ఉండే గేమ్లు అయితే అనిపించట్లేదు. వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా ఆడట్లేదు, టాలెంట్ వాడట్లేదు. నిన్న దొంగలు సంబంధించి అయితే నిజంగా చెప్పాలంటే ఆ టాస్క్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళచ్చు. డబ్బులతో దొంగలు కొనగలరు, ఎవరో అమ్ముడు పోడు, ఎవరిని కొనలేరు.
ఏంటది గేమ్ అంటే? దొంగలు అంటే ఏంటి? అబద్ధం చెప్పాలా దొంగతనం చేయాలా? అక్కడ అబద్ధం చెప్పడానికి అబద్ధం చెప్పట్లేదు, దొంగతనం చేయమంటే దొంగతనం ఎవడ చేయడు. ఇంక ఎలా సక్సెస్ అవుద్ది యాక్టివిటీ చెప్పండి? సో అల్టిమేట్గా అయితే సంజన గారు అయితే మాత్రం మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. బట్ సంజన గారి దగ్గరికి మళ్ళీ వస్తే కంటెంట్ కావాలని చెప్పి అయితే క్రియేట్ చేశారు సంజన గారు. సో సంజన గారు కావాలంటే కంటెంట్ క్రియేట్ చేయడం కన్నా ఆమెలా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆమె సక్సెస్ అవుతారనేది నా ఫీలింగ్. నిన్న జరిగిన బాత్రూమ్ సంబంధించిన ఇష్యూ అయితే టోటల్గా అయితే మాత్రం సంజన గారిదే రాంగ్ అని అయితే నేను అంటాను. మొత్తానికి ఈ దొంగల టాస్క్ని కంప్లీట్ ఎండ్ కార్డు పెట్టడానికి అయితే మాత్రం అలాగే అమర్ని, సీరియల్ యాక్టర్ అమర్ని ఆల్రెడీ బిగ్ బాస్లో లాస్ట్ సీజన్లో ఎవరైతే బిఫోర్ లాస్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేస్తారో ఆయన, అలాగే అర్జున్ అంబటి ఏ సీరియల్ యాక్టర్, అలాగే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ద్వారా ఎంటర్ అయ్యాడు బిగ్ బాస్లోకి, సేమ్ అమర్ ఆడిన బిగ్ బాస్లోనే. సో వీళ్ళైతే మాత్రం పోలీస్ గెటప్ల్లో దీనికి ఒక ఎండ్ కార్డ్ వేయడానికి అయితే వచ్చారు. ఇక్కడ వచ్చిన గెటప్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే టీమ్ లీడర్స్గా ఉన్న సంజన గారు కానీ మాధురి గారు కానీ వాళ్ళ గెటప్ను మార్చుకొని దొంగలకి దొంగచాటుగా దొంగతనంగా ఉండాలి, వాళ్ళకి పట్టుబడకుండా అనేది కాన్సెప్ట్. ఈలోపు వీళ్ళు దొంగతనం చేసి దాచిన ఫ్రూట్స్ అవ్వచ్చు, మిగతా ఐటమ్స్ అవ్వచ్చు, అలాగే దీనితో కనిపెడుతూ వీళ్ళు ఏ గేమ్లో ఎవరు ఏ రేంజ్లో ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియజేసేలాగా అల్లు అర్జున్ అయితే కొంత క్వశ్చన్లు చేశాడు ప్రతి ఒక్క క్యాండిడేట్. అంటే మీరు ఏ పొజిషన్లో ఉంటున్నారు అనుకుంటున్నారు, మీరు టాప్ 5లో ఉంటారా, టాప్ 3లో ఉంటారా, మీరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నారా అనే క్వశ్చన్స్ వచ్చే కంటెస్టెంట్స్లో కొంత తప్పుల్ని సరిచేసే టైప్ క్వశ్చన్లు అయితే వేయడం అయితే మొదలుపెట్టారు. అంటే పోలీస్ ఆఫీసర్ కదా. సో వైసీ వర్స యాక్టివిటీకి సంబంధించి కూడా ఈ దొంగ ఎవరైతే కెప్టెన్స్ ఉన్నారో ఈ దొంగల ముఠాకి ఈ కెప్టెన్స్ అయితే ఫైనల్గా కనిపెట్టి మాట్లాడే సందర్భంలో అయితే ఈ ఎపిసోడ్ ఎండ్ అయిందని చెప్పాలి. కంప్లీట్గా ఈ దొంగతనానికి సంబంధించి ఇప్పుడు టాప్లో ఉన్న వాళ్ళైతే ఇరువైపులా 2000 నుంచి 3000 వరకు ఉన్న వాళ్ళైతే కామన్గా 2 వైపులా ఉన్నారు. టాప్ 4లో ఉన్న వాళ్ళైతే వీళ్ళు ఉన్నారు. ఎవరు? తనుజ, దివ్య, సుమన్ శెట్టి, ఎమాన్యుల్, వీళ్ళందరూ కూడా కొంత అమౌంట్ ఒక 3000 దాటి ఏబో ఉన్నారని చెప్పాలి. అందరూ తనుజ టాప్ 7500 వరకు బీబీ అమౌంట్ తన దగ్గర అయితే హైయెస్ట్ ఉందని చెప్పాలి ప్రస్తుతం ఈ గేమ్ వరకు. నాకు తెలిసి ఈ గేమ్ అయితే ఎక్కడోతో ఎండ్ అయిపోయింది. తర్వాత ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలియజేస్తారు. లైవ్లో కూడా కొంత జరిగింది, దాన్ని నేను అప్డేట్ చేస్తాను.